హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు చేపల కూర అయితే వండి చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఎప్పుడు పురాతనమైన ఏది పెద్దవాళ్ళు ఉంటారు చూడు ఆ టైప్లో ఉంటాయి ఇవాళ. అప్పుడైతే అమ్మ వండింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంట్లో నేను వండుతున్నాను. మా ఆయన అయితే ఒక కేజీ చేప తెచ్చింది ఫ్రెండ్స్. కేజీ చేపను ఫ్రెష్గా 2 సార్లు ఉప్పేసి మంచిగా కడిగినాను, పొట్టు తీసి మంచిగా కడిగాను ఫ్రెండ్స్. శుభ్రం చేసుకున్నాను. 3-4 సార్లు మంచిగా నీచు వాసన పోయేదాకా కడగాల ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిగడ్డ, ఒక టమాటా తీసుకున్నాను. కొంచెం పెద్ద ఉల్లిగడ్డ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నానబెట్టుకున్నాను, పక్కకు పెట్టేసుకున్నాను. కావాల్సిన ఇవే ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి, మంచిగా మీకు అర్థమయ్యే లోపు చూడండి ఫ్రెండ్స్. పొట్టు తీయకుండా ఉల్లిగడ్డను మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకొని, ఎందుకంటే ఇది మంచిగా మిక్సీలో అయినా మన రోట్లో అయినా కచ్చాపచ్చ దంచుకున్నాం అనుకో చిక్కగా వస్తుంది గుజ్జు. చిక్కగా ఏది మన టమాటా ఇది కొంచెం అండ్ ఇది ఏమంటారు జీలకర్ర అన్నీ కలిపి మనం మిక్సీలో అయితే పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, చిక్కగా వస్తుంది మన కూర. మన చపాతీలో కూడా బాగుంటుంది. నాకు కొన్ని చపాతీలు ఉన్నాయండి, కొంచెం గుజ్జుగా చేద్దామని అనుకుంటున్నా ఇవాళ. ఓకేనా? మీకు ఇది ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. పురాతనమైన మసాలాలు కలిపి మంచిగా పులుసు అయితే పెడతా, సూపర్గా పెడతా పులుసు అయితే. చూడండి ఓకేనా? ఇదైతే మంచిగా బాగా ఎర్ర గోలాలి ఫ్రెండ్స్. మా మమ్మీ అనగా మా బాపమ్మ గిన ఇట్లనే కాల్చుకొని చేసేది. వాళ్ళ వంట అయితే సూపర్గా ఉండేది. టేస్ట్ అయితే తింటా అంటే మన ముక్కల కంటే ఎక్కువ సూపే తినేది ఫ్రెండ్స్. నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ ఇట్లా చేయను. ఇక మీకు చూపిద్దామని ఖచ్చితంగా ఇట్లా చేస్తున్నాను. ఇదైతే మంచిగా ఇదైతే మంచిగా ఎర్ర గాల్చినాక మనం మిక్సీలో పడితే గుజ్జులాగా వస్తుందండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే మిక్సీ పట్టుకొస్తాయి. ఇప్పుడు ఇట్లా మంచిగా చిన్న చిన్న పీసులాగా కోయాలి. టమాటా కూడా కోస్తున్నా ఫ్రెండ్స్. ఒక టమాటా అయితే కోసుకోండి. మీరు కూడా కోసుకొని మిక్సీ అయితే మంచిగా పట్టుకోండి. గూజులాగా వస్తుందండి, పట్టుకోండి ఫ్రెండ్స్. సరేనా? స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలాగనే ట్రై చేసుకోండి. ఇక మెత్తగా పేస్ట్ లాగా తయారైంది ఫ్రెండ్స్. ఇక ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం మనం. వీడియో అయితే స్టార్ట్ చేసినాను. ఇక గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఆన్ చేశాను. మనకు కావాల్సిన పాత్ర అయితే పెట్టుకోండి, వెడల్పు పాత్ర పెట్టుకోండి. ఇట్లాడిది నూనె కాలాలా. గిన్నె అయితే కాలింది ఫ్రెండ్స్. నేనైతే 2 పావుల నూనె పోస్తున్నా. ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ చేపల కూరకు, నీసు కూర కదా. ఉప్పు కారం బాగా పడుతుంది. ఉప్పు కారం అండ్ నూనె ఎక్కువనే పడుతుందండి. నేనైతే 2.5 పోసిన ఫ్రెండ్స్. మీరు కూడా క్వాలిటీని బట్టి పోసుకోండి. చేపలు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా పడుతుందండి. నేనైతే నూనె అయితే పోసిన. వేడి కావాలి నూనె. ఇంకా నూనె అయితే కాలింది. పోపు దినుసులు అయితే వేసిన ఫ్రెండ్స్. బాగా గోలాల. మన మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాండి. చూడండి, బాగా కాలింది నూనె బాగా. ఇక ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా పేస్ట్ పైకి నూనె వచ్చేదాకా బాగా గోలియాలి ఫ్రెండ్స్. పైకి పచ్చవాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. ఓకేనా? మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. క్లారిటీగా వస్తుందా? చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్తున్నా. నేనైతే డైరెక్ట్ వండటం కూడా డైరెక్ట్ చూపిస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తలేను, డైరెక్టే చూపిస్తున్నాను. డైరెక్టే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. స్కిప్ అయితే చేయకండి, మొత్తం అర్థమయ్యేదాకా చూడండి. బాగుంటుంది కర్రీ మాత్రం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేసుకోండి ఇలా. ఇగో నూనె అయితే పైకి వచ్చిందండి. మనం అయితే పసుపు, కావాల్సినంత పసుపు అయితే వేసుకోవాలి. నాకు స్పూన్ పట్టింది. చింటూ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకో. ఇది బాగా గోలినాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో తీసుకురా, ఉడిపోతుంది. చూడండి, ఇగో కరివేపాకు వేస్తున్నా. ఇగో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. బాగుంది టేస్ట్ అయితే. ఇగో లైట్ వెయిట్ చూపిస్తున్నాను క్లారిటీగా. నూనె అయితే సూపర్గా పైకి తేలుతుంది. ఇప్పుడు అల్లం అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇగో నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఎక్కువ పడుతుంది. పెద్ద స్పూన్, ఇది పెద్ద స్పూన్తో వేసిన. మీరు కూడా అలాగే వేసుకోండి. అల్లం ఎక్కువ పడుతుందండి. నీసు వాసన ఉండకుండా అల్లం ఎక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. చికెన్, మటన్, చేపలల్లో అల్లం అయితే చాలా పడుతుంది. బాగా గోలాలి ఫ్రెండ్స్. బాగా గోలింది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇక చేపలు అయితే పోపుకి వేసుకోవాలి. పోపుకి వేసుకోవడం వల్ల అయితే గట్టిగా పడుతుంది ముక్క.
ముక్క గట్టి చిక్కి టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. నేను పులుసులో ఏదో అమ్మోళ్ళ ఇంటికాడ పులుసులు వేసినా కదా, ఇప్పుడైతే పోపుకి వేస్తున్నా. ఇట్లా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు చేపల కూర. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్, ఈసారి బాగుంటుంది. మమ్మీ ఏమో అట్లా పులుసు పోసి చేస్తుంది. నేనైతే ఇగో ఇట్లా చేపలు వేసినాక కాసేపు ఇప్పుడే కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అయినాక కలబెడితే కుళ్ళుకులు అవుతుందండి. ముక్క చిదరకుండా ఇప్పుడే మంచిగా పేస్ట్ దీనికి ఇదంతా అల్లం ఎల్లిగడ్డ పేస్టు మంచిగా ఉప్పు ఇదంతా పడుతుంది. మంచిగా దీనికి మసాలాలన్నీ పట్టి ముక్క కూడా గట్టి చిక్కుద్ది. అంటే లుక్క అని ఉండదండి, మంచిగా గట్టిగా ఉంటుంది ముక్క పీసు. ఏ చేప అయినా ఈ విధంగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది రవ్వ అంట, రవ్వనో మెరుగునో తెలియదు, రవ్వ అని చెప్పాడు మా ఆయన అయితే నాకైతే. ఇంకో ఈ పేస్ట్ అంతా ఇట్లా పట్టియాలి బాగా. ఇటొక 5 నిమిషాలు, ఇటొక 5 నిమిషాలు మీడియం మంట మీద పెట్టి చేసుకున్నాక కారం ఉప్పు వేసుకొని అప్పుడు పులుసు పోసుకోండి. ఇట్లా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది మీకైతే. నూనె అయితే పైకి వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఉత్తిగా ఇట్లా కుదిపాలి, ఇట్లా ఏమనొద్దు వాటిని, ఎందుకంటే చినిగిపోతుంది ముక్క. ఇగో ఇట్లా అనాలి. పులుసులలో కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. పులుసులలో వేస్తే పులుసు అనేది మంచిగా పడుతుంది. దీనికి ఇప్పుడు పులుపు కారం మంచిగా పడుతుంది ఇట్లా వేసుకుంటే. ఇలా ట్రై చేయండి. మా మమ్మీ రెండు రకాలుగా ఉంటుంది, నేను కూడా 2 రకాలుగా నేర్చుకున్నానండి. ఇట్లా ట్రై చేయండి ఈసారి అయితే. ఇప్పుడు మన టమాటా పేస్టు, అల్లం వెల్లిపల్లి పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు మంచిగా పడుతుంది అన్నట్టు. దీనికి ముక్కకు మంచిగా పట్టి గట్టి చిక్కి టేస్ట్ అయితే చిక్కగా వస్తుంది. మంచిగా మసాలాలకు మూత పెడితే మగ్గిపోతుంది మొత్తం లోపల. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే పైకి వచ్చింది బాగా, కిందనైతే మంచిగా ఉడికిపోయింది ముక్క అయితే. చూడండి, తిప్పేసుకోవాలి, ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఒక్కొక్కటి కింద నుంచి తిప్పేసుకోవాలి ఇట్లా. ఇక చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వీళ్ళు మా ఆయన అయితే చేపల కూరలు బాగా తింటాడండి. నాకైతే పులుసు ఇష్టం ఫ్రెండ్స్, అది ఎట్టున్నా తింటా పులుసు. మీకేమి ఇష్టమో కామెంట్ రూపంలో తెలపండి. నా వంటలు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. మీ లైక్ చేయడం వల్ల నాకు ఇంతమంది లైక్ చేసిరని ఉత్సాహంతో ఇంకా వీడియోస్ అయితే చాలా తీస్తానండి. నన్ను ముందుకు మీరే కట్టారు కదా ఫ్రెండ్స్. ముందుకు నడిపేది మీరే, వెనకకు నడిపేది మీరే, అంతా మీ చేతుల్లో ఉంది మా భవిష్యత్తు అంతా. ఓకేనా? నేనైతే కారం వేస్తున్నాను. కారం అయితే 2 స్పూన్లకు ఎక్కువ వేడుతున్నా ఫ్రెండ్స్. కారం మాకు తక్కువ ఉండదు, కారం ఉండాలి బాగా. కారం ఉప్పు మోతాదుగా తింటాం మేమైతే. పల్లెటూరు వంట అయితే కారం ఎక్కువ ఉంటుంది కదండి. కారం అయితే మంచిగా వేసిన నేను ముక్కకైతే మంచిగా ముక్కకు పట్టించినాక ఉప్పు కారం పట్టినాక మనం పులుసు పోసుకోవాలి. ఇంకో ఇదొక టిప్పు. ఇట్లా కుదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం కలబెడితే కుళ్ళుకులు అవుతుంది కదా, ఇట్లా కులుపుకోవాలి. ఇట్లా కులుపుకోవడం వల్ల ముక్క అనేది మంచిగా ఇటు అటు టర్న్ అవుతుంది. చూడండి, ఉప్పు కారం అయితే మంచిగా ఇలా గోలాల. ఇలా గోలినాకనే మనం పులుసు పోసుకోవాలి, లేకపోతే పైన తెప్పున తేలుతుందండి. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఒక్కొక్కటి చిన్నగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మా చిన్నోని గట్ట ఊరిలో వస్తున్నాయట ఫ్రెండ్స్. చూడంగానే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇక ఉప్పు అయితే వేస్తున్నా. ఉప్పు అయితే స్పూన్ పడుతుందండి. తర్వాత ఇసం అయితే తినలేము కదా, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుంటా. ఇసం అయితే ఏం లేదు, ఎవరో తినలేము, నోట్లో కూడా పెట్టుకోలేము. స్పూన్ అయితే వేసుకున్నా, తక్కువ పడితే మళ్ళీ పోసుకున్నాం తర్వాత. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎర్రగా వచ్చేసింది మన కర్రీ అయితే. ఇక చింతపులుసు పోసేసుకుందాం. ఇగో చింతపులుసు అయితే విసుకుతున్నా ఫ్రెండ్స్, చూపించాను కదా నిమ్మకాయ సైజుకి ఎక్కువ ఉందని. ఇగో చింతపులుసు అయితే గుజ్జుగా బిస్కేసుకోవాలి, అందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన కూరలు అయితే చింతపులుసు అయితే పోస్తున్నాను చూడండి. ఇక అంటుంది మంట కొంచెం మీడియం తక్కువ పెట్టుకున్నా ఫ్రెండ్స్. గిన్నె మాడిపోతే టేస్ట్ ఉంటుంది కదా, కర్రీ పాడైపోతుంది. ఇగో చూడండి, నేనైతే కారం వేసినాను, ఉప్పు వేసినాను, చింతపులుసు కూడా పోసినాను. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. రుచికి సరిపోయే వాటర్ అయితే పోసిన, చింతపులుసు పోసినాక వాటర్ కూడా కొన్ని పట్టినాయి ఫ్రెండ్స్. పుల్లగా ఉండకుండా మీడియం అయితే చేస్తాను నేను, మరి పుల్లగా ఉండొద్దు. నాకైతే పుల్లగా లేదు, సరిపోయింది. మన చేపల కూర అయితే రెడీ అయ్యేదానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, నూనె అయితే పైన పేరుకుంది. కొంచెం మసలినాక కొంచెం మెంతిపిండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో మెంతిపిండి ఖచ్చితంగా వేయాలి. మెంతిపిండి లేనిది అసలు కూర టేస్ట్ ఉండదండి. మా సైడ్ అయితే మెంతిపిండి లేనిది అసలు చేపల కూరే వండాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్డిగా వచ్చిందో మన కూర. చిక్కగా రావాలంటే ఇంకొకసేపు ఉంచుకోండి ఫ్రెండ్స్. మసాలాలే బాగా మసాలండి. పులుసు అయితే బాగా మసిలిపోవాలి. ముక్క అయితే ఎట్టున్న ముక్క అట్ట చెక్క అయితే చెదరలేదండి. నాకైతే ఎట్టున్న చేప ముక్క అలాగనే ఉండిపోయింది. చూడండి,
ఇలా ట్రై చేసుకోండి, ఒకసారి పప్పుకి వేసుకొని ట్రై చేసుకొని చూడండి. అంటే మనం పులుసులో కూడా వేసుకోవచ్చు. ఇంత టేస్ట్ అయితే దానికి ముక్క అంతా పట్టదండి, ఉప్పు కారం అయితే పట్టదు. ఈ విధంగా వేసుకున్నాం అనుకో ఉప్పు కారం మంచిగా పడుతుంది కర్రీకి. చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చిందో మన కర్రీ అయితే. ఇంకా పులుసు అయితే మసిలిపోయింది ఫ్రెండ్స్, చాలాసేపు అయితే మసిలింది. మెంతిపిండి అయితే వేస్తున్నాను నేను. మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, మెంతిపిండి, ధనియాల పౌడర్, మెంతిపిండి, కొంచెం మసాలా లైట్గా వేసినామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నంలోకి కొంచెం చిక్కగా వేసుకుంటే, చపాతీలోకి, పుల్కాలోకి, దోశలోకి బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నచ్చితేనే లైక్ కొట్టండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇక మధ్యలో మనము గంట పెట్టి అయితే కలబెట్టుకోవద్దు, పుల్ల అయితే ఇలా కుదుపుకోవాలి. మధ్యలో కుదుపుకోవాలి. ఇంకా పైకి బాగా నూనె పైకి రావాలి. వచ్చినాకనే మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టండి. చూడండి కొంచెం ఇంకా మసాలా అనేది కొంచెం మూత అయితే తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే పొంగిపోద్ది. ఇంకా మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలాతో కంప్లీట్గా మన పులుసు అయితే రెడీ అయిపోయిందో, రెడీష్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో రెడీష్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా, పులుసు అయితే రెడీ. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నోరూరించే చేపల పులుసు మీకోసం నేను ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, బాయ్ అండి. సంధ్య వ్లాగ్ అండ్ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి అందరికీ.